హైడ్రా హడలెత్తిస్తోంది. ఆక్రమణ, కబ్జా అన్న మాట వినిపిస్తే చాలు బుల్డోజర్ దించేస్తోంది. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరు రికమెండ్ చేసినా సున్నితంగా తిరస్కరిస్తోంది. ప్రభుత్వ భూముల రక్షణే లక్ష్యంగా దూకుడు పెంచింది హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంతో తగ్గేదేలే అంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. అక్రమ నిర్మాణాలని తెలిస్తే చాలు అడ్డంగా కూల్చేస్తున్నారు. ఆక్రమణల వెనుక ఎవరున్నా డోంట్ కేర్ అంటున్నారు. ముఖ్యమంత్రి మానసు పుత్రికగా ఉన్న హైడ్రా అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. హైడ్రా అసలు లక్ష్యమేంటి? ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ సరే, పేదోళ్ల గూడు పరిస్థితి ఏంటి? ఒత్తిళ్లను దాటి హైడ్రా ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం. ఆక్రమణకు గురైతే బుల్డోజర్ దించుడే. ఎమ్మెల్యే ఎంపీ ఎవ్వరైనా భయపడేదేలే. యాక్షన్ స్టార్ట్ అయింది. కబ్జా కంప్లైంట్ వస్తే చాలు సీన్లోకి దిగుతోంది హైడ్రా. ఒక్కసారి ఫీల్డ్లోకి వచ్చిందంటే చాలు అక్రమార్కులు, ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉన్నా తగ్గడం లేదు. అద్భుత సౌధమైనా సరే నేల కూలాల్సిందే. కంప్లైంట్ వస్తే కథమే అంటూ నెల రోజుల్లోనే ట్రైలర్ చూపించేసింది హైడ్రా. అంతేకాదు పిక్చర్ అభి బాకీ హే అంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే నాకేంటి, ఆక్రమణ అని తేల్తే చాలు బుల్డోజర్ వచ్చేస్తుంది అంటున్నారు. ఒకసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినేది లేదు. ఏ ఒత్తిడిని పట్టించుకునే ప్రసక్తే లేదంటున్నారు. కబ్జా, అక్రమ కట్టడం అంటే నేలమట్టం చేసేస్తున్నారు. నిమిషాల్లోనే బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు పని కానిచ్చేస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ, ఆపదలు, ప్రమాదాల సమయాల్లో ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ హైడ్రా పేరుతో ఈ విభాగాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అలా ప్రారంభమైందో లేదో ఇలా పని మొదలు పెట్టిన హైడ్రా చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణపై దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణమని తేలితే చాలు అడ్డంగా కూల్చేస్తోంది. నిర్మాణాల వెనుక ఎవ్వరు ఉన్నా పట్టించుకునే ముచ్చటే లేదంటూ అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ హైడ్రాకు కమిషనర్ గా ఉన్నారు. కొన్ని రోజులుగా వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి చెరువుల్లో, బఫర్ జోన్లలో కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది. చందానగర్ సర్కిల్, మదీనాగూడ పరిధిలోని ఈర్ల చెరువులో ఉన్న 3 భారీ నిర్మాణాలను తొలగించింది హైడ్రా. గతంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఇతర విభాగాల అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సందర్భంలో కేవలం కొన్ని గోడలు కూల్చడం, స్లాబ్కు రంధ్రాలు చేసి వదిలేయడం చేసేవారు. జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నిర్మాణాలు కూల్చివేస్తే మళ్లీ రిపేర్ చేసుకునే అవకాశం ఉండేది. దాంతో వస్తారు, కొంచెం కూల్చి వెళ్తారు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారింది. హైడ్రా టీం రంగంలోకి దిగితే కథమే. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పేక మేడలా కూలిపోవాల్సిందే. So we are trying to protect the lakes and the government parks and government lands in letter and spirit. ఊరిని పైకి నటించి ఏదో నోటీసులు ఇచ్చి కాలయాపన చేసి డ్రామాలు చేసేదాన్ని చేయట్లేదు. we mean business. నగరంలో ఉన్న చెరువుల్లో చాలా వరకు కబ్జా అయ్యాయి. కొన్ని చెరువులు 30 నుంచి 50% వరకు, మరికొన్ని 80% ఆక్రమణకు గురయ్యాయి. దాంతో ఇక ఊరుకోవద్దని డిసైడ్ అయింది ప్రభుత్వం. నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని, అక్రమ నిర్మాణాల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. బంజారా హిల్స్, నందగిరి హిల్స్ లేఅవుట్లోని పార్కులో అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా చర్యలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. హైడ్రాకు ఏమైనా జీపీఏ ఇచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనం ప్రజాప్రతినిధిగా నన్ను అడగొద్దా? ఏం సార్ ఇది నిజమా లేదా?
నువ్వు ఇవాళ ఈ అధికారం మీద ఉంటావు, రేపు వెళ్ళిపోతావు. మేము ఈడ ఉండాలి కదా, పుట్టి పెరిగిన వాళ్ళ మీద. నువ్వు రిటైర్ కాగా నీ ఊరు కుట్టుతావు, నేను ఇండే బతికినా ఇండే వస్తా కదా. అయినా హైడ్రా తగ్గలేదు. ఐజీ స్థాయి అధికారి కమిషనర్ గా ఉండడంతో స్థానికంగా ఉన్న పోలీసు సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సహకరిస్తున్నారు. దాంతో హైడ్రా నీట్ గా పని కంప్లీట్ చేస్తోంది. భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొత్త కాదు. ప్రభుత్వంపై ఒత్తిళ్లు కూడా కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు సర్కార్ కఠినంగా ఉంది. హైడ్రా కమిషనర్ కూడా స్ట్రిక్ట్ గా ఉన్నారు. దాంతో ఒత్తిళ్లను పట్టించుకోవట్లేదు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో ఉన్న ప్రతి కట్టడం కదేంటో బయటకు తీస్తున్నారు. అక్రమార్కుల తిక్క కుదురుస్తున్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తున్నారు. 3 దశల్లో హైడ్రా ఆపరేషన్ కొనసాగనుంది. హైడ్రా ఏర్పాటైన నెల రోజుల్లోనే దాదాపు 2000 ఫిర్యాదులొచ్చాయి. చెరువుల ఆక్రమణలు, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. భాగ్యనగరంలో హైడ్రా యాక్షన్ ప్లాన్. 3 దశల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా. చెరువుల పునరుద్ధరణకు సర్కార్ చర్యలు. హైడ్రా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ డిపార్ట్మెంట్ మొదలై నెల రోజులే అయ్యింది. ఇప్పటికే వేలాది ఫిర్యాదులు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ప్రతి కంప్లైంట్ పై స్టడీ చేస్తున్న హైడ్రా ఒక్కో అక్రమ కట్టడాన్ని ఖతం చేస్తూ వస్తోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడుతుంది సర్కార్. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ప్లాట్ల కొనుగోళ్లు, అమ్మకాలపై యాక్షన్ తీసుకుంటోంది. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకు వెళ్తోంది హైడ్రా. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 400 చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూస్తామంటున్నారు. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్, బడాబాబుల బిల్డింగ్స్ని పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ని తొలగించండి. ఈరోజు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. రామకృష్ణాపురం అనేటువంటి ఒక చెరువు ఉంది. ఈ చెరువుకి 75 ఎకరాలు పహానీలో ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా 15 ఎకరాలు కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. మొత్తం 3 ఫేజుల్లో ఆపరేషన్ చేపడుతున్నారు. మొదటి ఫేజ్లో భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా అడ్డుకట్ట వేయనున్నారు. 2వ దశలో ఆక్రమణలు జరిగిన వాటిపై చర్యలు తీసుకుంటారు. ఫేజ్ 3లో చెరువుల పునరుద్ధరణ, లేక్ టు లేక్ చైన్ లింక్ సరిచేయడంపై దృష్టి పెట్టనున్నారు. మరోవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో భూములు, ఇళ్లు కొనొద్దని హైడ్రా అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నెలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. హుసేన్ సాగర్ నుంచి సరూర్ నగర్ చెరువు వరకు ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్లను సరిచూసుకుని హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వం చేసే పనికి అడ్డం రమ్మని కాదు, ప్రభుత్వానికి సహకరించాలి. చెరువుల దురాక్రమణ తొలగించడం అనేది చాలా మంచి పని. ఇది కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్గా హైదరాబాద్ నగరంలో చాలా మట్టుకు ఈ వరదల బీభత్సం తగ్గిపోతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఆ చెరువులను కూడా సుందరీకరణ చేసుకోవచ్చు. ఈ నల్ల చెరువు అనేది 3 గ్రామాలకు సంబంధించి బౌండరీ మీద ఉంది. ఇక్కడ పిడ్యాది కూడా, అక్కడ బోడుప్పల్, అక్కడ ఉప్పల్. ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని 82 ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువును రకరకాలుగా కబ్జాలు చేశారు. 1979లో భాగ్యనగరంలో 57 చెరువులు ఉండగా 2023 వరకు ఆక్రమణకు గురైన శాతాన్ని తెలియచేస్తూ ఎన్ఆర్ఎస్సీ రిపోర్టు విడుదల చేసింది. హుసేన్ సాగర్ 21% ఆక్రమణకు గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. సరూర్ నగర్ 56%, మీరాలం చెరువు 32, ఆర్కేపురం చెరువు 71, సఫిల్గూడ 65, మిర్యాలగూడ 90, ఫిర్జాదిగూడ 73, నల్ల చెరువు 90, దమ్మాయిగూడ 64, నాగారం చెరువు 45, రాంపల్లి 28, నాగోలు 41, బండగూడ 83, సాయినగర్ బాలాపూర్ చెరువు 60% కబ్జాకు గురైందని అంటున్నారు. తుమ్మలకుంట, బతుకమ్మకుంట పూర్తిగా ఆక్రమించారని చెప్తున్నారు. హైడ్రాకు ప్రతిరోజు 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా ఏర్పాటైన నెల రోజుల్లోనే దాదాపు 2000 ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. చెరువుల ఆక్రమణలు, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలకు సంబంధించి రాజకీయంగా బలమైన వ్యక్తులే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. చెరువులో అక్రమ కట్టడాల విషయంలో ఎన్ కన్వెన్షన్ లాంటి సెంటర్ ఉన్నా ఎవ్వరిని వదిలేది లేదంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
బెదిరింపు కాల్స్ వచ్చినా కూల్చివేతలు ఆగవనేది ఆయన చెప్తున్న మాట. కొన్ని చెరువుల దగ్గర నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వంటి సంస్థలు పర్మిషన్లు ఇచ్చినట్లు గుర్తించారు. దీనిపై భవిష్యత్తులో పూర్తి స్థాయి వివరాలు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెరువుల దగ్గరలో నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్ఓసీ తీసుకోకుండా కట్టడాలు జరిగితే చర్యలు ఉంటాయంటున్నారు అధికారులు. వనస్థలిపురం ఆఫీసర్స్ కాలనీలో ఓపెన్ స్పేస్ 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. దాన్ని కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ పరిధిలోని గురుబ్రహ్మనగర్ పార్కులో గుడిసెలను తొలగించడంపై కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ గుస్సా అయ్యారు. హైడ్రా కమిషనర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే అధికారులు మాత్రం వారిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులతో కాంపౌండ్ వాల్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పార్కు స్థలం కబ్జా చేయలేదని, అదే స్థలంలో తాము గుడిసెలు వేసుకుని ఉంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు. తమకు రోడ్డు కోసం ప్లేస్ వదిలి పార్కును కాపాడాలని కోరుతున్నారు. కబ్జాలు, భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఫిర్యాదు రాగానే వాటిని పరిశీలించి ఆక్రమణకు గురైందని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు.